నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎండిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్, వర్షాలతో నష్టపోయిన రైతులతో ముఖాముఖి. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 4 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చ. కర్నూలు జిల్లాకు చంద్రబాబు, ఎమ్మిగనూరులో ప్రజాగళం సభ. పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్, టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. లోకేష్ కు జెడ్ కేటగిరీ, సిఆర్పిఎఫ్ కమాండోలతో రక్షణ. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా విపక్షాల మెగా ర్యాలీ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెబాట పట్టారు. సాగునీరు అందక భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగుతోంది. ఇక జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకొని అక్కడి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. నల్లగొండ జిల్లా నిడమానూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతి చోట రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా, ధర్మాపురం గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తారు. అక్కడి నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తర్వాత నల్లగొండ జిల్లా హాలియాకు వెళ్లి పంటలను పరిశీలిస్తారు. కేసీఆర్ జనగాం పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు జనగాం, స్టేషన్ ఫోన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న సమయంలో కేసీఆర్ ఆకస్మికంగా జిల్లాల పర్యటన చేపట్టడం, అది కూడా ఎండిన పంటల పరిశీలనకు రావడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్న క్రమంలో ఆయన జిల్లాల పర్యటన ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి నేతలు వలసలు, ఫోన్ ట్యాపింగ్ పరిణామం, కవిత లిక్కర్ కేసు లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడంలో భాగంగానే కేసీఆర్ ఈ పర్యటన చేపట్టారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, జనగాం జిల్లాకు కేసీఆర్ పర్యటన జరగబోతోంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈ రోజు ఉదయం 8:30 ఎనవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి నేరుగా రోడ్డు మార్గం నుండి జనగాం జిల్లా దేవరుపల మండలం దారావపేట ధారావత్ తండా నుంచి అక్కడ ధర్మపురం గ్రామం ఉంటుంది. ఈ యొక్క తండాలకు సంబంధించిన గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను మొత్తం పరిశీలించిన కేసీఆర్ దాంతో పాటు అక్కడ పరిశీలించిన తర్వాత రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ళకి సంబంధించిన కష్టాలు తెలుసుకొని గతంలో లేని విధానంగా ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గంటకాలం ఎదుర్కొన్న సందర్భంలో ఇప్పుడు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జోష్ నింపడానికి కేసీఆర్ ఈ యొక్క పర్యటన పెట్టుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్.
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి కడియం శ్రీహరి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు కడియం శ్రీహరి, కావ్య. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల చివరి జాబితా విడుదలకు ముందే కాంగ్రెస్ లో చేరాలని టీపీసీసీ కోరింది. ఈ నేపథ్యంలో కడియం ఇవాళే కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో కడియం చేరిన అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, కాంగ్రెస్ లో చేరనున్న ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలానే కడియం కావ్య ఈరోజు జాయిన్ అవ్వబోతున్నారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరు కూడా చేరుకుంటారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి సమాచారం అందుతోంది. కానీ సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆయనపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి కడియం శ్రీహరి కండువా కప్పుకుంటారా లేదా అన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ ఆయన కూతురు కడియం కావ్య మాత్రం మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రము ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది. అయితే వరంగల్ టికెట్ ను కడియం కావ్యకు ఇస్తారు. కడియం కావ్యకు ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకరించిన నేపథ్యంలో కడియం కావ్యకు కాంగ్రెస్ అభ్యర్థి ఉంటే తప్ప అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేవు. కాబట్టి హుటాహుటిన కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. అనంతరం సాయంత్రం జరిగే కాంగ్రెస్ సిఇసి సమావేశంలో కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా ప్రకటిస్తారు. అయితే మరి కడియం శ్రీహరి కండువా కప్పుకుంటారా లేదా అన్న దాని మీద క్లారిటీ లేదు. కానీ కడియం శ్రీహరి తన కూతురును వెంటబెట్టుకొని మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని కాంగ్రెస్ కు సంఘీభావం ప్రకటిస్తారు. అయితే ఇక్కడ మనం ఆసక్తిగా గమనించాల్సిన అంశం ఏంటంటే కడియం కావ్యను ఇప్పటికే బీఆర్ఎస్ తన వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది. అయినప్పటికీ బీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసేందుకు కడియం శ్రీహరి కుటుంబం ససేమిరా అంటుంది. బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది, ప్రజల్లో పలచమవుతుంది. కాబట్టి బీఆర్ఎస్ నుంచి కడియం కావ్య పోటీ గెలిచే పరిస్థితి లేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా సరిగా లేవు అన్న ఉద్దేశంతో కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూతురు కావ్య బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిన నేపథ్యంలో కూతురును గెలిపించుకునేందుకు కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ కు సంఘీభావం ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో కడియం శ్రీహరి, కడియం కావ్య రేవంత్ నివాసానికి చేరుకుంటారు. కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. కేకేతో పాటు కడియం శ్రీహరి మరికొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరుతారు, అధికారికంగా చేరుతారు. అయితే ఆ చేరే డేట్ మాత్రం ఇప్పటికైతే ఫిక్స్ కాలేదు. కానీ నిర్దిష్టంగా చెప్పాలంటే కడియం కావ్య మరికొద్ది సేపట్లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సిఇసి సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ 4 స్థానాలపై ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి హైదరాబాద్లో నేతలతో చర్చించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించారు. స్క్రీనింగ్ కమిటీ నిర్వహించిన సర్వేతో పాటు సునీల్ కొనుగోలు నివేదికలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ప్రకటించనున్నారు.
సాయంత్రం మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు పరిశీలనలో ఉన్నాయి. అటు ఖమ్మం సీటు కోసం బట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్టి తన భార్య కోసం, పొంగులేటి తన సోదరుడికి టికెట్ కోరుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో అధిష్టానంతో చర్చించి పేర్లను ఖరారు చేస్తారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి నేతల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. రైట్, ఇక మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరగనుంది. దానిపై కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం చేయనుంది. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియ, కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేట కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 3 విడతలు తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనలో 3 విడతలుగా 13 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మిగిలిన 4 నియోజకవర్గాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ నియోజకవర్గాలకు ఇవాళ సిఇసి సమావేశంలో కూడా చర్చ జరగనుంది. ఈ సమావేశం అనంతరం కూడా ఈ 4 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ముఖ్యంగా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య ఆ పార్టీ నుంచి పోటీ చేయను, తప్పుకుంటున్నానని ప్రకటించడంతో పాటు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి, అలాగే ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. అనంతరం మరి కాసేపట్లోనే సీఎం నివాసానికి చేరుకుని కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపాదాస్ నుంచి సిఇసి సమావేశానికి ఢిల్లీ వెళ్లనున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న సిఇసి సమావేశంలో పాల్గొంటారు. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గానికి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రవీణ్ రెడ్డి పోటీ పడతా ఉన్నారు. అలాగే బట్టి విక్రమార్క భార్య నందిని కూడా ఆశిస్తా ఉన్నారు. వీరితో పాటుగానే తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు కూడా ఆ ఖమ్మం టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఇతర నేతలు కూడా ఖమ్మం టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో మరోవైపు కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రవీణ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తా ఉంది. దాంతో పాటుగానే ఇతర నేతలు కూడా ఆ కరీంనగర్ నియోజకవర్గానికి పోటీకి బరిలో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నారు. వీరితో పాటుగానే అటు హైదరాబాద్ నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో ఈ 4 నియోజకవర్గాలను పెండింగ్ పెట్టి 13 నియోజకవర్గాలను ప్రకటించింది. ఇవాళ తుది నిర్ణయం తీసుకున్నారు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి. అయితే ఏది ఏమైనప్పటికీ ఒకవైపు ఇవాళ కడియం శ్రీహరి అలాగే కావ్య చేరుతుండడం అనంతరమే ఇవాళ సిఇసి సమావేశంలో కూడా ఈ 4 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన ఉండనున్న నేపథ్యంలో కూడా ఇవాళ ఫైనల్ జాబితా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లోనే మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది. సేవ్ డెమోక్రసీ పేరుతో మెగా ర్యాలీ చేపడుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సేవ్ డెమోక్రసీ ర్యాలీ చేయనుంది ఇండియా కూటమి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడడం కోసమే ర్యాలీ అంటున్నారు ఇండియా కూటమి నేతలు. ఈ ర్యాలీలో కూటమిలోని 28 పార్టీలు పాల్గొననున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలపై ర్యాలీ చేయనున్నారు. करने के लिए और ट्रैफिक को भी जहां तक हो सकता है स्मूथली इंश्योर करने के लिए एलैबोरेट अरेंजमेंट्स लगाए गए हैं और जो इस रैली के ऑर्गेनाइजर्स हैं उन्होंने भी कुछ टर्म्स एंड कंडीशंस को एडहियर करने के लिए अंडरटेकिंग दिया है. ఓవైపు అసంతృప్తి జ్వాలలు, మరోవైపు చేరికల జోరు.
ఏపీలో ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీల మధ్య సాగుతున్న పొలిటికల్ గేమ్ ఇది. ఇంతకీ ఎందుకా జ్వాలలు? చేరికల జోష్లో ఉన్నదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల జాతర యమరంజుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. జగన్ ని గద్దెదించడమే టార్గెట్ గా విపక్ష కూటమి పావులు కదుపుతుంటే వారి ఎత్తులను చిత్తు చేసే వ్యూహాల్లో ఉన్నారు వైసీపీ అధినేత. జగన్ టార్గెట్ గా ఏర్పడిన కూటమికి అసంతృప్తులు, నిరసన సెగలు తలనొప్పిగా మారుతుంటే వారిని తమ వైపుకి తిప్పుకొని కూటమి అధినేతలకు షాక్ ఇస్తున్నారు జగన్. ఈ ఎత్తుగడలో భాగంగానే వైసీపీలో చేరికల జోరందుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల ఇవ్వనంటూ కంకణం కట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే వ్యూహంతో అంతా తానే కూటమి ఏర్పాటుకు పెద్దన్న పాత్ర పోషించారు. ఎన్నికల రణరంగంలో జగన్ ను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. ఉమ్మడి కార్యాచరణతో అధికార పార్టీ నేతలను మట్టి కరిపించే పనిలో పడ్డాయి. అయితే కొన్ని చోట్ల అదే వ్యూహం వారి కొంప ముంచుతోంది. ఈ గట్టునున్న నేతలు ఆ గట్టుకు తరలి వెళ్తుంటే ప్రేక్షక పాత్ర పోషించక తప్పడం లేదు. పొత్తు ధర్మాన్ని అధినేతలు బాగానే పాటిస్తూ ఓ చోట తగ్గుతూ మరో చోట త్యాగాలు చేస్తూ ముందుకు సాగుతుంటే అందుకు ససేమిరా అంటున్నారు పార్టీ నేతలు. పొత్తుతో మాకేంటి సంబంధం, మా సీటు సంగతి తేల్చండంటూ నిలదీస్తున్నారు. బుజ్జగింపులకు లొంగేదే లేదంటూ ఎవరినైతే ఢీ కొట్టాలనుకున్నారో వారి వంచనే చేరి మీ అంత చూస్తామంటున్నారు. తమని కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడంతో ప్రజాక్షేత్రంలో మీ ఓటమికి మేము సైతం అంటూ కాలు దువ్వుతున్నారు. ఇక అదే అదునుగా ఎన్నికల ప్రచార హోరులో స్పీడ్ పెంచిన సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తూ ఓ పక్క ప్రజలకు చేరువవుతూనే మరో పక్క అసంతృప్తులకు గాలం వేసి తమ వైపుకు తిప్పుకుంటూ విపక్షాలకు షాక్ ఇస్తున్నారు. ఏపీ విపక్ష కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్కొక్కరిగా తమ దారి తాము చూసుకుంటున్నారు. అసంతృప్త నేతలకు అటు నుంచి అధికార పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతోంది. దీంతో టీడీపీ, జనసేన ఆశావాహులంతా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆ పార్టీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు అధికార పార్టీతో చేతులు కలిపేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది అదే బాటలో పయనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వర నాయుడు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కళ్యాణదుర్గం టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఉమామహేశ్వర నాయుడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు రాజంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత చెంగలరాయుడు కూడా పార్టీ ఫిరాయించే యోచనలో ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. నేడో రేపో వైసీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన జితేందర్ కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోగా వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాంకు టికెట్ కేటాయించడంపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు టీడీపీ రాజంపేట ఇన్ఛార్జి గంటా నరహరి ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఒక్క టీడీపీనే కాదు, జనసేనలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆశావాహులంతా వైసీపీలో క్యూ కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆ పార్టీ నేతలు వైసీపీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో పిఠాపురం బరిలో దిగిన జనసేన అభ్యర్థి శేషుకుమారి అధికార పార్టీలో చేరారు. అలాగే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పితాని బాలకృష్ణ కూడా జనసేనకు గుడ్ బై చెప్పి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
పార్టీ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్న నేతలంతా రానున్న రోజుల్లో జగన్ తో జత కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి అదే జరిగితే కూటమికి ఓటమి తప్పదని, సింగిల్ గా బరిలో దిగిన అధికార పార్టీకి విజయం తథ్యమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.